ప్రభునామ స్తోత్రము కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ సమయములో మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తాం. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 17వ వచనంలో, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములు మాన్పెదను. స్వస్థత ఇచ్చేవాడు ఆయనే. ఐ విల్ మేక్ యూ వెల్ అగైన్, ఐ విల్ హీల్ యువర్ wounds, तेरे భావం కో చంగా కరుంగా. అయితే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. లోకములో ఆరోగ్యం అనేది చాలా అవసరమైంది. ఈనాడు ఎన్ని ఆసుపత్రులున్నా అయితే రోగులకు స్థలం లేకపోతా ఉంది. విపరీతమైపోయింది రోగాలు. యేసయ్య ఈ భూలోకంలో ఉన్నప్పుడు అనేకమైన రోగాలను స్వస్థపరిచాడు. ఆయనకు ఒక పేరు ఉంది, స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన స్వస్థపరిస్తే ఎవ్వరు కూడా ఏం చేయలేరు. డాక్టర్లు స్వస్థపరచలేని కార్యాలు ఆయన స్వస్థపరచు. నేను రోగులకు వైద్యుణ్ణి అన్నాడు. అన్ని రోగాల కంటే భయంకరమైన రోగం పాపరోగం. పాపరోగాన్ని మానవుడు విడుదల పొందాలి. హోషేయ గ్రంథం 6:1 ఆయనే మనను స్వస్థపరచును, స్వస్థపరిచేవాడు. అయితే మిరియాము దైవజనుడైన మోషే మీద తిరుగుబాటు చేసింది. తిరుగుబాటు చేస్తే ఆమెకు తెల్లని కుష్ఠరోగం వచ్చింది. అప్పుడు మోషే చూశాడు. మోషే సంఖ్యాకాండం 12 అధ్యాయం 13 వచనంలో మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టాడు. అయితే నా మీద సనిగింది, నాకు వ్యతిరేకంగా మాట్లాడిందని శపించలే. దేవుని బిడ్డలు కీడు చేసిన వారికి మేలు చేసే బుద్ధి ఉండాలి. అది అవసరమైంది. సోదరి సోదరుడా, మీ జీవితాల్లో ఎవరైనా కీడు చేస్తే మేలు చేయండి, వాక్యాన్ని అనుసరించండి. నామకార్థ క్రైస్తవ జీవితం లాభం లేదు. అయితే నేడే మీ జీవితాలు ప్రభువుకు సమర్పించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మా తండ్రి, ఎంతమంది బలహీనంగా ఉన్నారు, అటువంటి వారిని మీరు కల్వరిలో కార్చిన అమూల్య రక్తముతో స్వస్థపరిచి ఆరోగ్యము దయచేయమని, కనికరించి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.